మనం అనుకోవచ్చు, మనం ఇది జయించలేకపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఇదే శరీరముతో, ఇలాంటి స్వభావంతో, ఇలాంటి మనసుతోనే ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అలాంటి బలహీనతలు జయించాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జయించడానికి కారణం ఏంటి అని మొట్టమొదటిగా అడిగితే, ఆయనకున్న అలవాటు ఏంటని చెప్పామన్నా, మన ఎక్కువ కొడుకులు ఏం చెప్పాం, పెందల కాడ చీకటతోటే ఎక్కడికి వెళ్ళేవాడు ఆయన? ఒలీవల కొండకి, గెచ్చిమైన స్థలానికి వెళ్ళాడు. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేసేవాడు. తర్వాత పని ఏం చేసేవాడు ఆయన? మందిరానికి, దేవాలయానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఈ రెండు పనులు ఎవరైతే చేస్తారో వారు పాపాన్ని జయించగలుగుతారు, క్రీస్తులో నిలబడగలుగుతారు.